దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ప్రేమికురాల గూఢచార ఎవరి సహాయంతో పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చింది? ఢిల్లీలో ఆమె మిత్రులెవరు? పాక్ సైన్యంతో సంబంధాలున్నాయా? అసలు ఆమె వ్యూహం ఏంటి? ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ సీమా హైదర్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. అయితే రోజు రోజుకి ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. సీమా హైదర్ గొప్ప ప్రేమికురాలు కాదు, ప్రమాదకరమైన పాకిస్తాన్ ఏజెంట్ అంటున్నారు కొందరు. పబ్జీ ప్రేమలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ మీనా పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ను ముందుగా నేపాల్లో కలిసినట్లు సమాచారం. అవును, మీరు విన్నది నిజమే. వారు భారత్కు రావడానికి ముందు కొద్ది రోజుల పాటు నేపాల్ రాజధాని కాఠ్మండూలోని ఓ హోటల్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని ఆ హోటల్ యజమాని సైతం ఒప్పుకున్నాడు. సచిన్ సీమాలు ఉన్న న్యూ వినాయక హోటల్ యజమాని గణేష్ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. హోటల్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం మార్చిలో సచిన్ సీమాలు ఆ హోటల్కి వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇక వారు హోటల్ రూమ్ నుంచి సాయంత్రం మాత్రమే బయటకు వచ్చేవారు. అయితే వీరిలో ముందుగా హోటల్కు సచిన్ వెళ్లాడు. రిజిస్టర్లో తన పేరును శివాంష్గా నమోదు చేశాడు. ఆ నెక్స్ట్ డే తన భార్య వస్తుందని చెప్పాడు. సీమా హోటల్కి వచ్చేటప్పుడు ఆమె ఒంటరిగానే వెళ్ళింది. కానీ హోటల్ గది ఖాళీ చేయడానికి ఒకరోజు ముందుగానే ఆమె వెళ్ళిపోయింది. తర్వాత సచిన్ హోటల్ గది ఖాళీ చేశాడు. ఇండియన్ కరెన్సీలో సచిన్ హోటల్ అద్దె చెల్లించాడు అని గణేష్ తెలిపాడు. ఇదంతా వింటుంటే ఏదో థ్రిల్లర్ సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది ఏంటి అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. అసలు సచిన్ ఎందుకు కాఠ్మండు వెళ్ళాడు? ఇండియాకి రావడానికి ముందే ఎందుకు కలుసుకున్నారు? మరోవైపు మార్చి 10న సచిన్ గోరఖ్పూర్ నుంచి కాఠ్మండు వెళ్లి హోటల్ గదిని బుక్ చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా తెలిపారు. సచిన్ను కలుసుకునేందుకు షార్జా మీదుగా సీమా నేపాల్ చేరుకొని ఆ తర్వాత భారత్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సీమా పాకిస్తాన్ నుంచి రావడం ఒక సాహసం అయితే, సచిన్తో ఉండేందుకు ఆమె పాకిస్తాన్లోని కొత్త ఇంటిని కూడా అమ్మేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే సీమా తన 4 పిల్లలతో కలిసి భారత్లో అక్రమంగా నివసిస్తున్నట్లు యూపీ ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. దీంతో కాఠ్మండు వచ్చినప్పుడు తనతో ఎవరూ లేరని హోటల్ యజమాని చెప్పడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీమా సోదరుడు పాక్ సైన్యంలో పనిచేస్తున్నాడని ఆమె భర్త గులాం హైదర్ వెల్లడించాడు. అయితే యూపీ ఏటీఎస్ పోలీసుల విచారణలో తన సోదరుడు పాక్ సైన్యంలో చేరాలని అనుకున్నాడని సీమా చెప్పినట్లు సమాచారం. ఇక ఈ అంశంపై యూపీ పోలీస్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇది 2 దేశాల విషయమని, తగిన ఆధారాలు లభించే వరకు ఏమీ చెప్పలేమని అన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మాకు చెప్పండి.